హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఫోర్త్ డే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ నమోదు చేయబోతుంది. డే 1 టాప్ 3లో ఉన్న, డే 2 టాప్ 3లో ఉన్న, డే 3 వరల్డ్ కప్ ఫైనల్ వల్ల టాప్ 3లో ఉన్నా కానీ ఫోర్త్ డే నాదే, ఫోర్త్ డే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు నాదే, ఫోర్త్ డే నేనే నెంబర్ 1 కల్కి 2898 ఏడి. ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అడ్వాన్స్ బుకింగ్ జరిగిన విధానం చూస్తే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు కలెక్షన్ నమోదు చేయబోతుంది కల్కి మూవీ. ఫోర్త్ డే కూడా మంచి కలిసి వచ్చింది, సండే రోజు కాబట్టి బ్యాటింగ్ విధ్వంసం మామూలుగా లేదు. ఇంకా నార్త్ అమెరికాలో ముందే చెప్పుకున్నాం 100% ఈ సినిమా వీకెండ్కు 10 మిలియన్స్ కంప్లీట్ చేయబోతుంది. అఫీషియల్ లెక్క కూడా ఇప్పుడే బయటకు వచ్చింది. ఈరోజు సండే రోజు అడ్వాన్స్ బుకింగ్ తోటే 10 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది నార్త్ అమెరికాలో. డే 1 ఆల్ టైమ్ రికార్డ్ ప్రీమియర్తో కలిపి వీకెండ్లోనే 10 మిలియన్స్ కంప్లీట్ అంటే ఓవర్సీస్లో మాత్రం మాస్ ర్యాంపేజ్, బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఒక రేంజ్లో నడుస్తుంది. కల్కి మాత్రం 10 మిలియన్స్. ఇవన్నీ ఒక లెక్క, ఊహించని రేంజ్లో రోజు రోజుకు కలెక్షన్ సాధిస్తూ ఆల్ టైమ్ డే 1తో పోలిస్తే ఈరోజు ఫోర్త్ డే ఎక్కువ ఉండబోతున్నాయి. ఎక్కడ నార్త్లో, హిందీ మార్కెట్లో, హిందీ బెల్ట్లో ఈరోజు 100% ఫోర్త్ డే నాడు 100% 38 నుంచి 40 కోట్ల దాకా నెట్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. కల్కి మూవీ కంటెంట్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టరు, ఇంకా ప్రభాస్ మ్యానియా ఇవన్నీ కలిపితే డే 1, డే 2, డే 3 పెరుగుతూనే ఉంది. సండే రోజు పాజిటివ్ టాక్ వస్తే హిందీ మార్కెట్లో, హిందీ బెల్ట్లో ఏ సినిమాకైనా కలెక్షన్స్ భారీగా పెరుగుతాయి. అదే కల్కి కూడా ఈరోజు అడ్వాన్స్ బుకింగ్ ఆ రేంజ్లో కానీ వచ్చింది. ఇంకా తమిళనాడులో కూడా డే 1, డే 2, 3తో పోలిస్తే ఫోర్త్ డే ఈరోజే నెంబర్ లెక్క ఎక్కువ ఉండబోతుంది. బిగ్గర్ దెన్ నెంబర్ ఫోర్త్ డే ఉండబోతుంది. 2 తెలుగు రాష్ట్రాలు, నాకు తెలిసి ఈ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 100% ఫోర్త్ డే రోజు కొత్త నెంబర్, ఇండస్ట్రీ హిట్ నెంబర్ రాబోతుంది. సండే రోజు అలాంటి మాస్ ర్యాంపేజ్ కానీ వచ్చింది. 2 సీడెడ్ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఎక్కడైనా కానీ అడ్వాన్స్ బుకింగ్ ఆన్లైన్లో విధ్వంసం ఆ రేంజ్లో కానీ వచ్చింది. బిగ్గెస్ట్ నెంబర్ రాబోతుంది. కొన్ని చోట్ల అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. ఇంకా జపాన్ నుంచి ఫ్యాన్స్ వచ్చారబ్బా, ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి చూడనికనంట. ఈరోజు కల్కి బ్యానర్లు పట్టుకొని జపాన్ కల్కి ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలి తర్వాత ప్రభాస్కు జపాన్ అని లేదు, ఆస్ట్రేలియా అని లేదు, ఎక్కడైనా అభిమానులు ఏ రేంజ్లో క్రియేట్ అయ్యారో మన అందరికి తెలిసిందే. ప్రభాస్ కల్కి కూడా అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది ఆస్ట్రేలియాలో. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇండియాలో 6th టైమ్స్ 400లకు పైగా గ్రాస్ సాధించిన హీరో ప్రభాస్. బాహుబలి 1 కానీ, బాహుబలి 2 కానీ, సాహో కానీ, ఆదిపురుషు కానీ, సలార్ కానీ, లేటెస్ట్గా కల్కి మూవీ జస్ట్ 3 డేస్లోనే 400లకు పైగా గ్రాస్ సాధించింది. గుర్తుపెట్టుకొని 3 డేస్లో 415 కోట్ల గ్రాస్ వస్తే 218 కోట్ల షేర్ రాబట్టింది. ఆల్ టైమ్ నెంబర్ చూడబోతున్నాం, గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈవినింగ్ నైట్ షోలో కూడా ఏ మాత్రం ర్యాంపేజ్ డే 1తో అలాంటి క్రౌడ్ కానొస్తుంది, అలాంటి ఆన్లైన్ బుకింగ్ కూడా కానొస్తుంది. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ నెంబర్ చూడాలని, ఎక్స్పెక్ట్ చేయాలని కోరుకుందాం. 100%. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది 4-5 కామెంట్ చేశారు, ఏందన్నా పాన్ పరాగ్ తింటున్నావా, మందు తాగినవా అని. లేదు, నాకు చిన్న యాక్సిడెంట్ అయింది ఆ మధ్యకాలంలో. ఇవన్నీ జర గుద్దుకపోయినాయి, చిగుర్లు పోయినాయి. ఈ మధ్యనే జర డెంటల్ క్లినిక్ చేయించుకున్న, క్లిప్లు వేయించిన, అందుకే వాయిస్ క్లియర్గా లేదు. అది మ్యాటర్. నాకు పాన్ పరగ్ కానీ, డ్రింక్ కానీ ఏ అలవాటు లేదు. అది యాక్సిడెంట్ అయింది, జర డెంటల్ డ్యామేజ్ అయిండే, దానికి క్లిప్లు వేయించిన. అది ఓకే ఆల్ మై ఫ్రెండ్స్. నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. జర క్లిప్స్ ఉన్నాయి కాబట్టి జర అట్లా వాయిస్ వస్తుంది. ఈ చిగురులో డ్యామేజ్ అయ్యండి యాక్సిడెంట్ అయినప్పుడు. దట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.